మగువ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. కళ్ళ కింద నల్లటి వలయాలు ఏర్పడటం ఇప్పుడు చాలామందిని వేధిస్తున్న సమస్య అండి. దీనికి అనేక కారణాలు ఉన్నాయన్నమాట. ఒత్తిడి, నిద్రలేమి, హార్మోన్ల ప్రభావం, కంప్యూటర్లు, టీవీలు ఎక్కువగా చూస్తుండడం, మారుతున్నటువంటి జీవన విధానం, ఇవన్నీ కూడా కళ్ళ కింద నల్లటి వలయాలు ఏర్పడటానికి కారణాలన్నమాట. మనం ఇంట్లోనే పాటించే చిన్న చిన్న చిట్కాలతో ఈ కళ్ళ కింద ఉన్నటువంటి నల్లటి వలయాలను తగ్గించుకోవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. పచ్చిపాలలో దూదిని ముంచి దానిని కళ్ళ కింద నల్లటి వలయాల మీద పెట్టాలి. 20 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. రోజుకి 2 సార్లు ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. బంగాళదుంప రసాన్ని తీసి అందులో దూదిని ముంచి నల్లటి వలయాల మీద పెట్టి 10 నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో కడిగేయాలి. 1 చెంచా టమాటా రసంలో కొంచెం నిమ్మరసం కలిపి కళ్ళ కింద రాయాలి. రోజుకు 2 సార్లు ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. రోజు రాత్రి బాదం నూనెను కళ్ళ కింద రాసి మర్దన చేయాలి. చల్లటి నీటితో కడిగేసుకోవాలి. రాత్రిపూట కలబంద గుజ్జును కళ్ళ కింద రాసి మర్దన చేసి ఉదయాన్నే కడిగేయాలి. నారింజ రసంలో కొంచెం గ్లిజరిన్ కలిపి కళ్ళ కింద రాయాలి. ఇలా చేస్తే నల్లటి వలయాలు తగ్గడంతో పాటు చర్మం కాంతివంతంగా మారుతుంది. గులాబీ నీళ్లలో దూదిని ముంచి దానిని నల్లటి వలయాల మీద ఉంచాలి. పావుగంట తర్వాత చల్లటి నీళ్లతో కడిగేయాలి. కీరదోసను గుండ్రటి ముక్కలు చేసి వాటిని కళ్ళపై ఉంచాలి. పుదీనా ఆకులను పేస్ట్ చేసి కళ్ళ కింద రాసి ఓ 10 నిమిషాలు ఆగి కడిగేయాలి. రోజు రాత్రిపూట ఇలా చేస్తే నల్లటి వలయాలు తగ్గుతాయి. విన్నారు కదా, నేను చెప్పినటువంటి ఈ చిట్కాలలో ఏదో ఒక చిట్కాని మీరు రెగ్యులర్గా ఫాలో అయినట్లయితే కనుక కళ్ళ కింద నల్లటి వలయాలను చక్కగా తగ్గించుకోవచ్చండి. మరి నేను చెప్పిన చిట్కాలను ఊరికే విని వదిలేయకుండా తప్పకుండా పాటించినట్లయితే కనుక మీ చర్మం చాలా కాంతివంతంగా, ఎటువంటి నల్లటి వలయాలు లేకుండా నిగారింపుగా ఉంటుందన్నమాట. మరి తప్పకుండా పాటిస్తారు కదా. మగువులు మెచ్చే ఇలాంటి మరొక బ్యూటీ టిప్తో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మగువ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.